శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహానిజం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ నమో వెంకటేశాయ నమో నమః. మా ఆది ఆశ్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వార్డరేవ్ ఆదినారాయణరావు శర్మ, హైదరాబాద్లో ఉంటాను. ఇప్పుడు మనం 14th డిసెంబర్ నుండి 20th డిసెంబర్ వరకు కూడా వివిధ రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది అస్ట్రాలజీని సందర్శించవచ్చు. సందర్శించడం కాదు కానీ మీరు ఫోన్ చేయొచ్చండి. అయితే వాట్సాప్లో మీరు మెసేజ్లు పెడితే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. నేను షూటింగ్లు రీచా, అదే ఫోన్లు నేను జనాలకు జాతకాలు చెప్పడం రీచా కొద్దిగా ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు, కానీ మీకు మాత్రం నేను అందుబాటులోనే ఉంటాను. నేనే స్వయంగా మీతో మాట్లాడతాను, ఎవరు మాట్లాడరు. అంతే కదండి. మన ఆది ఆస్ట్రాలజీలో కూడా ముహూర్తాలు పెట్టడము, ముహూర్తాలు అంటే మ్యాచ్ మేకింగ్ కూడా చూస్తూ ఉంటాం కదా. అంటే వధువు వారుల యొక్క జాతక పరిశీలన అదొకటి. మంచి మంచి ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కానీ గృహప్రవేశ ముహూర్తాలు, ఇవన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే పెడతాను. నేను CMA కూడా చదివానండి. CMA అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా నేను చేశాను సింగరేణి కాలేజ్లో. అట్ ద సేమ్ టైం MA ఆస్ట్రాలజీ చేశాను. ప్లస్ నాకు 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇందులో ఉంది. అది పెద్ద గ్రేట్నెస్ ఏం కాదు, ఇంకా చదువుకుంటూ ఉంటా. అసలు పక్కకు పెడదాం. ఏదైనా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సందర్శించవచ్చు. అంతేకాదండి, వాస్తు సంబంధించినటువంటి డౌట్లు కూడా మీరు ఏమైనా ఉంటే మీరు మమ్మల్ని నాకు ఫోన్ చేయొచ్చు. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు కూడా చెప్తాను. ఇప్పుడు మనం ప్రతి 12 రాసుల వారికి ఏ గ్రహానికి ఏ ఫలితాలు ఉంటాయి, ఏ పరిష్కార మార్గాలు సూచించుకోవాలి, అంతేకాకుండా ఏ గ్రహానికి ఏ పూజలు చేసుకోవాలని ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా 12 రాశుల వారికి శనీశ్వరుడు వలన, రాహు వలన, అష్టమ కేతు వలన కూడా దోషాలు ఉంటాయి. సో ఈ దోష పరిహారం కోసం ముఖ్యంగా ముందర కేతు దోషం చూసుకుందాం. గణపతి ఆరాధన చేయాలండి. అష్టమ స్థానంలో కేతు ఉంటే, సపోజ్ అష్టమ స్థానంలో ఉన్నాడు వాళ్ళకి, అంటే మకర రాశికి అలాగ సప్తమ భావం కానీ అష్టమ భావం కానీ 12th house కానీ ఉంటే ముఖ్యంగా మీరు చేసేవలసిన పూజలు ఏంటంటే గణపతి ఆరాధన. గణపతిని పూజించడం వల్ల, అంటే గణపతిని పూజించడం వల్ల సోమవారికి లడ్డూలు నివేదం కానీ, అదే గరికతో పూజలు చేయడం వల్ల, ముఖ్యంగా మనం పౌర్ణమి వెళ్ళినటువంటి చతుర్థి అంటే చవితి, సంకటహని చతుర్థి అంటాము దాన్ని. ఆ రోజు గణపతి ఆరాధన చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎవరైతే ఇలా చేసుకుంటుంటారో 11 నెలల పాటు ఇట్లా సంకటహని చతుర్థి పాటు చేసుకుంటారో వాళ్ళకి అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు. కేతు వాళ్ళకి దోషాలు పోతాయి. అదే అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరం ఆరాధన, కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రం దర్శనం కానీ, లేకపోతే మీ దేవాలయాల దర్శనం కానీ చేయడం వల్ల కేతు వల్ల దోషాలు పోతాయి. ముఖ్యంగా రాహు వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఎందుకంటే రాహు సప్తమంలో ఉన్న, పంచమ స్థానంలో ఉన్న, 12వ భావంలో ఉన్న, అష్టమ భావంలో ఉన్న కూడా దోషకారకుడే. ముఖ్యంగా 5, 7, 12 స్థానాల్లో దోషాన్ని బాగా ఇస్తాడు. కాబట్టి రాహు దోషం పోగొట్టాలంటే కామాఖ్య అమ్మవారి దేవాలయాలు సందర్శించి ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. తక్షణమే ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా మనం అంత దూరం వెళ్ళాం, మన దేవాలయాల్లో మన ఊళ్ళోనే స్వామివారిని పూజించడం వలన, ముఖ్యంగా అమ్మవారు కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, అంతేకాకుండా పద్మావతి అమ్మవారిని కానీ, లేకపోతే మన పార్వతీదేవి అమ్మవారిని పూజించడం వల్ల కూడా రాహు వల్ల దోషాలు పోతాయి. ముఖ్యంగా మనం చండీ హోమం కానీ, కుంకుమ పూజలు కానీ, అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో కానీ మనం పూజ చేసుకుంటూ ఉంటాం. అది చేయడం చాలా మంచిది. ఇంకా వీలుంటే మనం రాహుకేతువులు కాళహస్తి వెళ్ళడం, అక్కడ పూజ చేయించుకోవడం వల్ల రాహు వల్ల వచ్చే దోషాలు, కేతు వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి. ఇంకా శనీశ్వరుడు ద్వితీయ భావంలో శని మంచివాడు కాదు. అలాగే చతుర్థ భావంలోను, సప్తమ స్థానంలోను, అష్టమ వ్యయభావాల్లో కూడా శనీశ్వరుడు మంచివాడు కాదు, దోషాలను ఆపాదిస్తుంటాడు. సో చాలామందికి ఏళ్ళనడిసరి ప్రభావం అనుకుంటుంటాం. 7.5 years అంటే కదా ఏళ్ళనడిసరి ప్రభావం 7.5 years అని, అలాగే 2.5 years అని మనం చెప్పుకుంటూ ఉంటాం. 4.5 అంటే చతుర్థ భావం అంటే 2.5 years అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఇలా కాంబినేషన్ వల్ల శనీశ్వరుడు దోష పరిహారం అవ్వాలంటే 7 శనివారాలు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించడం చాలా ఉత్తమం. అలాగే ఆంజనేయ స్వామి దర్శనము, శివాభిషేకాలు, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అక్కడ దీపారాధన చేయించడం వల్ల సర్వదోషాలు పరిహారం అవుతాయి. ఈ మార్గశిర మాసం కాబట్టి విష్ణువుని పూజించడం వలన తులసి దళాలతోటి
అలాగే లక్ష్మీ అమ్మవారిని కలువ పూలతోటి పూజించడం వలన సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలి ఖచ్చితంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ముందుగా మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉండడము, కేతు సింహరాశిలో ఉండడము, అలాగే మీకు రవి బుధ శుక్రులు వృశ్చిక రాశిలో ఉండడము. ఈ రవి బుధ శుక్రుల కాంబినేషన్ డాక్టర్స్కి చాలా బాగా పనిచేస్తుందండి. అంతేకాకుండా రవి కుజ శుక్రులు మళ్ళీ ధనుసు రాశిలో ఉండడము, రాహు కుంభరాశిలో ఉండడము, శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం జరిగింది. సో ఇలా గ్రహాలు ఏడు గ్రహాలు కూడా 9 గ్రహాలు అంటే మనం చంద్రుడు చెప్పుకోవట్లేదు కాబట్టి 8 గ్రహాలు కూడా పొజిషన్స్ చెప్పాను. మకర రాశి వారికి ఈ వారం మొత్తం కూడా మంచి ఫలితాలు ఉన్నాయండి. మకర రాశిలో కూడా మంచి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. మీ రాశి వారికి ద్వితీయ భావాన్ని గురుడు చూడడం వలన ఫైనాన్షియల్గాను, కుటుంబ పరంగాను అనేక రకాలుగా మీకు వృద్ధి కలుగుతూ ఉంటుంది, కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా శనీశ్వరు వలన చక్కటి ప్రయాణాలు, మంచి ఆలోచనలు, మీ చెల్లెల్ని కలవడాలు అంటే సిస్టర్స్ని కలవడము, సోదరిమణిని అనుకుందాం కలవడాలు, తెలివితేటలు ఎక్కువ ఉండాలి, పైగా పట్టుదల ఎక్కువ ఉండడము, ధైర్యంగా ఉండడము, షార్ట్ జర్నీస్ అంటే దగ్గర ప్రయాణాలు ఎక్కువ చేయడం జరుగుతుందండి. వారం మొత్తం శుభవార్తలు కూడా వింటారు. చదువులో ఆటంకాలు లేకుండా మీకు ఉంటారండి. 4th హౌస్ లార్డ్ 12th భావంలో అంటే ఫారిన్ కంట్రీస్ కూడా తీసుకెళ్తుంటాడు. అంటే చదువు రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. అంటే ఇంజనీరింగ్ విద్య కానీ, లేకపోతే లా సంబంధించిన విద్య కానీ, ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎంఎస్ కోసం విద్య కానీ మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ సంతాన విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. సంతానం పుట్టడం ఆలస్యం కానీ, అయితే మీ పుత్రిక సంతానం విషయంలో వాడికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదనో, చదువు రావట్లేదనో, అదే ఉద్యోగంలో మార్పులు ఉన్నాయనో, అందరికీ కాదండి, కొంతమందికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా గురుడు కూడా బాగుండడం వలన స్టాక్ మార్కెట్ కాదండి, గురు ప్రభావం, స్టాక్ మార్కెట్ లాస్లు వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ గురు ప్రభావం వలన 6th భావం ఉండడం వలన సేవకా జనం ఉంటారు. అంతేకాకుండా మీకు ఆరోగ్యం మంచి అభివృద్ధికరంగా ఉంటుంది, శత్రుభయం లేకుండా ఉంటారు. కోర్టు రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీరు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఆరంభంలో గురుడు సర్వదా మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు. అంతేకాకుండా మీ వివాహ వేడుకలు, శుభకార్యాలు, ధర్మకార్యాలు అన్నీ చేస్తారు. కొద్ది మాత్రం ఆలస్యం అవుతుంది. మీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. కేతు ప్రభావం వలన అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీ భాగ్యస్థానాన్ని కూడా శని దృష్టి ఉంది. అంటే మీరు విదేశాలు వెళ్ళాలన్నా ఆలస్యం అవుతుంది, సినిమాల్లో మీకు సక్సెస్ అవ్వాలన్నా ఆలస్యం అవుతుంది, అంటే ప్రాఫిట్స్ తక్కువగా ఉంటుంటాయి. అంతేకాకుండా మీరు విదేశాలు కాకుండా మీరు సపోజ్ తీర్థయాత్రలు చేద్దాం అనుకుంటారు, అవి వాటిలో కూడా ఆలస్యం అయిపోతూ ఉంటాయి. ప్రొఫెషనల్గా థ్రిల్లర్ అంటే మీరు బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ బాగా డబ్బు సంపాదించుకుంటారండి మీరు. అంతేకాకుండా వేదశాస్త్ర పండితులకి బాగా మంచి రోజులు చెప్పచ్చు. ముఖ్యంగా గవర్నమెంట్ రంగ సంస్థలో ఉద్యోగాలకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ గురు ప్రభావాన్ని కూడా పొలిటికల్ రంగంలో కూడా వృద్ధి కలగడానికి అవకాశం ఉంది. రవి బుధ శుక్రులు లాభస్థానంలో ఉన్నారు. లాభంలో ఉన్నారంటే వాళ్ళకి ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ ఉంటుందని, ఫైనాన్స్ రంగం ద్వారా ఫైనాన్స్ రంగం అంటే ఆడిటర్స్ వల్ల ఆడిటర్స్కి, అలాగే మీ ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారాలు సమృద్ధిగా ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది. బుధ శుక్రులు కూడా బాగున్నారు కాబట్టి సినిమా రంగంలో బాగా డెవలప్ అవుతారండి మీరు. సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్యం కానీ ఇలా చెప్పుకునేటప్పుడు అద్భుతంగా ఉన్నాయి. చాలా మంచి యోగాలు కలగడానికే అవకాశం ఉంది. ఏదేమైనా రవి కుజ శుక్రులు 12th భావంలో తప్పు అయినప్పటికీ 12th హౌస్ని చూసుకుంటున్నాడు. అంటే ఏంటంటే మీకు చిన్న యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంటాయి. రవి కుజుల వరకు 12వ భావాలు ఉంటాయి. కుజులు ఉంటేనే పై శని కూడా చూస్తున్నాడు కాబట్టి యాక్సిడెంట్ ఉండడానికి అవకాశం ఉంది. కానీ గురు దృష్టి ఉంది కాబట్టి యాక్సిడెంట్స్ తక్కువ, సన్మానాలు ఎక్కువ. సన్మానాలు కూడా జరుగుతాయి. మీకు విదేశాలు వెళ్తారు, బాగా డబ్బు ఖర్చు పెడతారు. సూర్య భగవాన్ యొక్క దేవాలయాలు, కుజుడి యొక్క పుణ్యక్షేత్ర దర్శనాలు ఇవన్నీ మీకు సంప్రాప్తిస్తాయి. మీకు దేవ దర్శనాలు చేసుకోబోతున్నారు. విష్ణు ఆరాధన కూడా మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.